తలా ఫర్ రీజన్ అని అంటాం. ధోని ధోని జెర్సీ నెంబర్ వచ్చేసి మనకు 7. ఓకే, 7 ధోని జెర్సీ నెంబర్. మరి 7లో ఒక ప్రాముఖ్యత ఉంది. మనము జాగ్రఫీ పరంగా చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇండియాకు ఎన్ని ల్యాండ్ బార్డర్స్, అంటే సీ బార్డర్ కాదండి, ల్యాండ్ బార్డర్స్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అనేది నేర్చుకోవాలి. ఓకే, ఎన్ని ఉన్నాయి? మనము ధోనిని గుర్తుపెట్టుకుందాం. ధోని అంటే ఏంటిది? 7. ఓకే, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను ఒక క్రమంలోనే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఏంటిది లాంగెస్ట్ బార్డర్, అంటే ఎక్కువ పంచుకునేది ఏంటిది అని అంటే బంగ్లాదేశ్ అండి. మనం అనుకుంటాము, అరే ఇది పొడుగున్నది కదా అని ఇది పెట్టేసేరు పాకిస్తాన్, అది సెకండ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ ఎంత ఉంది అని అంటే నియర్లీ 4000. ఓకే, 96.7 కిలోమీటర్స్. ఓకే, బార్డర్. మరి ఇది ఎట్లా అవుతుంది అని అంటే ఒక్కసారి జూమ్ చేసుకుంటే చూపెడతా చూడండి. ఇగో ఇట్లా, అంటే ఇటు మనమే కదా, ఇటు మనమే కదా, ఇటు మనమే కదా, ఓన్లీ ఇటు మాత్రమే వాళ్ళకు సి ఉంది. అంటే 3 దిక్కుల మనమే ఉన్నాము కాబట్టి ఎక్కువ అదే ఉంది. మరి తక్కువ ఏది ఉంది అని అంటే ఇక్కడ కనబడుతుంది కదా ఎల్లో, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఉంది మనకు? 106 మాత్రమే ఉంది. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్టాటిక్ జీకేలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం లర్నర్ జోన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మీకు మంచి ఎడ్యుకేషన్, మీమ్స్తో పాటు మనం ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోవాలి అనే ఒక ఈజీ లెర్నింగ్ వేని మేము క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళండి, మీరు చూడండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లర్నర్ జోన్ టెట్ డిఎస్సి తెలంగాణ. థ్యాంక్ యూ.